శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఓం శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు భాద్రపద శుద్ధ దశమి సందర్భంగా తులాలగ్న పుష్కరాంశంలో అమ్మవారికి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభించుటకు గాను శుభముహూర్తానికి స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం వల్ల ఈ రోజు నుంచి దేవస్థానానికి సంబంధించిన అన్ని సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా కార్యక్రమం జరగడానికి, ఎందుకంటే జిల్లాలోనే చాలా పెద్ద దేవాలయం, అమ్మవారి దేవాలయం కాబట్టి ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. కాబట్టి ఒక మంచి శుభముహూర్తంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రతి సంవత్సరము కొన్ని సంవత్సరాలుగా ఆశ్వీజ భాద్రపద శుద్ధ దశమి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీనికి విశేషంగా ప్రజలు కూడా ఎంతో చక్కగా పాల్గొన్నారు. మహాగణపతి పూజ, మహాలక్ష్మి పూజ, లలితా దేవి యొక్క షోడశోపచార పూజ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈరోజు నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి ఈ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనే కార్యక్రమాలను చాలా విశేషంగా చేశారు. అలాగే రేపు 20వ తారీఖు నుంచి అలాగే మళ్ళా తిరిగి మహానవమి వరకు, అంటే అక్టోబరు 11వ తారీఖు వరకు మాలాధారణ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా దేవీ నవరాత్రుల్లో అర్ధమండల దీక్ష కార్యక్రమానికి మాల వేసుకొని అమ్మవారికి షోడశ సేవ చేసుకునే వాళ్ళందరూ కూడా 20వ తారీఖు మాల వేస్తే కరెక్ట్గా 11వ తారీఖు మహానవమి రోజుకి ఇరుముడి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఆ రోజుతో 21 రోజు అర్ధమండల దీక్ష పూర్తవుతుంది. కాబట్టి అమ్మవారి మాలాధారణ అర్ధమండల దీక్ష వేయదలిసిన భక్తులందరూ కూడా 20వ తారీఖు మాలాధారణలో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాము. అలాగే అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, అంటే ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేజ శుద్ధ దశమి వరకు ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యము అష్టోత్తరము, ఖడ్గమాల, సహస్రనాము, సామూహిక నవావరణము, సామూహిక విశేషమైన ఎన్నో షోడశోపచార పూజలు జరుగుతాయి. కాబట్టి ఆసక్తి గల భక్తులందరూ కూడా ఆఫీస్ కార్యాలయంలో సంప్రదించి పై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో. నమో రాజరాజేశ్వరియో నమో నమః. నమస్కారం అండి అందరికీ. నా పేరు వెంకట సుబ్బయ్య. నెల్లూరు సిటీ దర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి హోదాలో పనిచేస్తున్నాను. ఈ సంవత్సరము అమ్మవారి ఆలయంలో అర్ధ శతాబ్ది ఉత్సవాలు 50 సంవత్సరాలండి. 50 సంవత్సరం జరుపుకుంటున్నాము దసరా ఉత్సవాలు. అందులో భాగంగా ఈ యొక్క వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని సంకల్పించాము. దీనికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా త్వరలో నిర్వహించి అన్ని శాఖల వారి సమన్వయంతో ఈ యొక్క ఉత్సవాలని, దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని సంకల్పించున్నాము. మన యొక్క ఈ ఉత్సవాలలో ప్రతి సామాన్య భక్తుడికి కూడా ఈజీగా దర్శనం ఏర్పాటు చేయాలని సంకల్పించి అందుకే అలా ముందుకు వెళ్తున్నాము. కోఆర్డినేషన్ మీటింగ్ త్వరలో ఉంటుంది. మన ప్రధాన అర్చకుడు గారు చెప్పినటువంటి ఈరోజు స్తంభ ప్రతిష్ఠ చాలా దిగ్విజయంగా నిర్వహించి ఉన్నాము. 3వ తేదీ అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారండి. ప్రతి ఒక్క భక్తుడు వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పాత్రులు మంచిగా వారి కుటుంబాలకు లక్షణంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.